అందరికీ శుభ సాయంత్రం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, భాషా సేవకులకు, సభకు హాజరైనటువంటి భాషా ప్రేమికులకు, భాషాభిమానులందరికీ నమస్కారం. ఈ 2 రోజులు పండగ రోజులు, తెలుగు భాష పండగ రోజులు. అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తే తెలుగు వాళ్ళకి ఒక పక్షం ముందే వచ్చింది. 28 తారీఖులు నిజంగా తెలుగు వాళ్ళందరికీ ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. తెలుగు జాతి కీర్తి శిఖరాలు పొట్టి శ్రీరాములు గారు, దివంగత శ్రీ రామోజీరావు గారి పేర్ల మీద ఈ వేదిక ఏర్పాటు చేయటం చాలా సముచితం, చాలా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే ఒకరు రాష్ట్రం కోసం, తెలుగు రాష్ట్రం కోసం, ఒకరు తెలుగు భాష కోసం జీవితాంతం కృషి చేశారు. వాళ్ళు తెలుగు కోసం ఒకరు ప్రాణాలు అర్పించారు, ఒకరు అవిశ్రాంతంగా పోరాడారు. రామోజీరావు గారు 1978లోనే తెలుగు సాహిత్యం కోసం చతుర విప్లవ పత్రికలు ప్రారంభించారు. అంటే దినపత్రిక 74లో వచ్చినప్పుడు కూడా 78లోనే ప్రపంచ సాహిత్యం మొత్తాన్ని తెలుగులో విప్లవ పేరుతోటి, అంటే రష్యన్, అమెరికన్ అండ్ ఫ్రెంచ్, జర్మన్ ఇట్లాంటి విదేశీ భాషల్లో ఉన్నటువంటి ఉత్తమ సాహిత్యాన్ని కథల రూపంలో ఇక్కడ అతి చౌకగా రూపాయి ధరతోటి విప్లవ పత్రిక ప్రారంభించారు. అలాగే రూపాయి ధరతోటి ఒక చతుర నెల ఒక నవలని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పుడు కాదు, 1978లోనే ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగు వెలుగు పత్రికను తీసుకొచ్చారు. భాష బతకాలంటే చిన్నపిల్లల్లోనే భాష పట్ల మమకారం పెంచాలన్న ఉద్దేశంతో బాలభారతం స్థాపించారు. ఇంకా చాలా సాహిత్య పుస్తకాలు పబ్లిష్ చేశారు. ఈనాడు భాషా స్వరూపం అని ఒకటి ప్రకటించి అందరూ సరళమైనటువంటి వాక్యాన్ని ఎట్లా రాయొచ్చు, పద సంపదని ఎట్లా పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో అప్పటి గొప్ప పండితుడు బోధరాజు రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈనాడు భాషా స్వరూపాన్ని నిర్మించారు. వ్యవహారిక పదకోశాన్ని నిర్మించారు. చాలా మంచి భాష, అంటే ఒక ఇంగ్లీష్ దినపత్రికలో వస్తున్నటువంటి పదాలని సేకరించి ఎక్కువ ప్రాచుర్యం ఉన్నటువంటి ఇంగ్లీష్ పదాలని వర్ధమాన రచయితలకి సులభంగా తెలుగులో అనువాదం చేయటం కోసం ఒక వ్యవహారిక పదకోశాన్ని రూపొందించారు. అట్లా చాలా విషయాలు ఆయన భాష సేవకు సంబంధించినటువంటివి ఉన్నాయి. వారు భాషకి అహరహం శ్రమించారు. గాంధీజీ ఎంత గొప్పవాడో ఆయన భాష, దీనికి సంబంధించినటువంటి ఫిలాసఫీ కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఆయన తన ఆత్మకథనుడు గుజరాతీ భాషలో రాశారు. ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు కూడా తన పిల్లలకి గుజరాతీ టీచర్ లేకపోతే ఆయనే గుజరాతీ టీచర్గా మారి పిల్లలకి విద్యాబోధన చేశారు. మాతృభాష ప్రాధాన్యం బాగా తెలిసినటువంటి వ్యక్తి గాంధీ. గాంధీ మాతృభాషల మీద, అమ్మ భాష మీద ఉన్నటువంటి వెలుగుచ్చినటువంటి అభిప్రాయాలు ఇప్పుడు కూడా ప్రామాణికంగాను, ఇప్పుడున్నటువంటి శాస్త్రీయ దృక్పథానికి అనుగుణంగాను ఉన్నాయి. ఆయన చెప్పాడు, తల్లిపాలు తాగినప్పుడే నా కంఠం మాతృభాషతో పరిశుభ్రమైంది అని. అంటే నేను తల్లిపాలు తాగినప్పుడే నాకు ఒక అమ్మ భాషకు సంబంధించినటువంటి స్పృహ కలిగింది అని. అది చాలా వ్యాలిడ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇంట్లో ఏ భాష మాట్లాడతామో, అమ్మ నాన్నల నుంచి ఏ భాష మనకు వస్తుందో ఆ భాషలో మనం విషయాన్ని గ్రహిస్తే, పాఠ్యాంశాలు బోధిస్తే వాళ్ళల్లో ఒక సృజన శక్తి పెరుగుతుంది. ఇవాళ ప్రపంచంలో ఉత్తమ సాహిత్యం, అట్లానే శాస్త్రీయ పరిజ్ఞానం వెలుగుచ్చుతున్నటువంటి వాళ్ళు, వెలువరిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళే. మనం చాలా సభల్లో చెప్తుంటాం, ఇప్పుడు వాళ్ళ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, భారత సర్వోన్నత న్యాయస్థానం మా ప్రధాన న్యాయమూర్తి, వీళ్ళందరూ కూడా మాతృభాషలోనే చదువుకొని వచ్చారని. మన దేశంలోనే కాదు, విదేశీ భాషల్లో కూడా అదే సహజం. దాస్ క్యాపిటల్ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక పెను మార్పులకు లోను చేసినటువంటి ఉద్గ్రంథం ఆయన. కార్ల్ మార్క్స్ దాన్ని జర్మన్ భాషలో రాశారు. అట్లానే సైన్స్ E=mc², దాన్ని సాపేక్షతా సిద్ధాంతాన్ని ఆయన జర్మన్ భాషలో రాశారు ఐన్స్టీన్. టాల్స్టాయ్ రాసినటువంటి సాహిత్యం, దాస్కోవ్స్కీ రాసినటువంటి సాహిత్యం, రష్యన్ భాషలో రాసినటువంటి సాహిత్యం
ప్రపంచంలో అన్ని భాషల్లో అనువాదమైంది, అన్ని భాషల్లో. అంత గొప్ప సాహిత్యాన్ని వాళ్ళు వేరే కొత్త భాష నేర్చుకొని వాళ్ళు చేయలే, వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళందరూ కూడా చేశారు. అందుకని భాష మనిషికి చాలా చాలా అతి విలువైనటువంటి పాత్ర పోషిస్తుంది మనిషి జీవితంలో. ఎవరైతే మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తారో వాళ్ళ మెంటల్ ఫ్యాకల్టీ చాలా విస్తృతంగా ఉంటుంది, సృజన పెరుగుతుంది, వాళ్ళు ఒక అపారమైనటువంటి కంట్రిబ్యూషన్స్ సమాజానికి ఇవ్వగలిగేలాంటి శక్తి సమకూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో మాట్లాడే భాష, వాళ్ళ స్కూల్లో బోధించే భాష, సమాజంలో ఉండే భాష ఒకటై ఎవరికి ఉంటుందో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. అందుకనే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన అనేక ఇండియన్ స్టేట్స్ కంటే అతి చిన్నమైనటువంటి ఫ్రాన్సు, జర్మనీ, పోర్చుగీసు ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఇప్పటికి కూడా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ మాతృభాషలోనే చేస్తున్నారు. జర్మన్లో పిహెచ్డి కూడా జర్మన్ భాషలోనే చేయాలి, ఇంజనీరింగ్ ఇట్లాంటివి. ఇప్పుడు చాలామంది కొరియా వెళ్తే కొరియాలో కార్డియాలజిస్ట్, అత్యున్నత విద్యను అభ్యసించినటువంటి గొప్ప కార్డియోథొరాక్సిక్ సర్జన్ కూడా కొరియన్ భాషలోనే చదువుకుంటాడు, కొరియన్ భాషలోనే వాళ్ళు మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళకి ఏదన్నా సందేహాలు ఉంటే దుబాసీని పెట్టి తెలుసుకోవాలి తప్పితే వాళ్ళకి రాదు. సో అట్లాంటి భాష విషయాలన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకని ఆ దేశాలు చాలా గొప్పగా వర్ధిల్లుతూ ఉన్నాయి. అందుకనే ఇవాళ ఇంగ్లీషు మీద ఒక వ్యామోహంతో మనం చాలా ఒక అపసవ్యపు విద్యా పోకళ్ళకు మనం లోనవుతున్నాము. ఇప్పటి వరకు వచ్చినటువంటి నోబెల్ బహుమతుల్లో 25% కూడా ఇంగ్లీష్కి రాలా, మిగతా అన్నీ కూడా చాలా ఫ్రెంచ్, యూరోపియన్ లాంగ్వేజెస్, జపనీస్, ఆఫ్రికన్ లాంగ్వేజెస్ అన్నీ వచ్చినాయి. ఏషియాకి ఒక్కటే వచ్చింది ఇప్పటి వరకు నోబెల్ బహుమతి సాహిత్యంలో. సో అందుకని మనకి దీనికి సంబంధించినటువంటి ఆ స్పృహ లేదు, మనకు భాషల పట్ల చాలా నిర్లక్ష్యం ఉంది. అయితే భాష, మన తెలుగు అనేది ఒక భాష కాదు, అది ఒక మన ఉనికి, మన అస్తిత్వం, మనందరినీ కలిపి ఉంచే ఒక బంధం. మనం రకరకాల కులాలకు చెందిన వాళ్ళు ఉంటాం, పుట్టినటువంటి వాళ్ళం, నమ్మినా నమ్మకపోయినా, మతాలకు చెందిన వాళ్ళు ఉంటాం, ఆచార వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు ఉంటాం, మనం తినే తిండి భిన్నంగా ఉండొచ్చు, మనం వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళం ఉంటాం. కానీ మనందరి ఆలోచన విధానం ఎక్కువ భాష ఆధారంగా ప్రభావితం అయి ఉంటుంది. భాష మనందరినీ కూడా కలిపి ఉంచే ఒక దండలో దారం లాంటిది. భాష మనందరినీ కూడా విపరీతమైనటువంటి ప్రభావానికి లోను చేస్తుంది, అది ఒక ఎమోషనల్ కనెక్ట్ కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే ఇంట్లో మాట్లాడని భాషలో విద్యాబోధన చేయటం, మనకు తెలియని భాషలో ఒక పరిపాలన సాగటం, కక్షిదారులకు అర్థం కాని భాషలో కోర్టుల్లో విచారణలు జరగటం, వాదనలు వినిపించడం అనేది బహుశా ఇండియాలో దొరికితే ఇంకెక్కడ ఉండవు. మనకి ఏమీ రాని ఒక అవనిగడ్డలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇంగ్లీష్ బాగా రాకపోయినప్పుడు కూడా అతను ఇంగ్లీష్లోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనకి ఇక్కడ మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కూడా వాళ్ళు దాఖలు చేసే దస్తావేజులు ఎక్కువ భాగం ఇంగ్లీష్లో ఉంటున్నాయి. ఇప్పుడు మనకి సచివాలయంలో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, కానీ ఇంగ్లీష్లో ఒక మక్కీగా చేసే సంప్రదాయాలు ఇట్లాంటి సచివాలయాల్లో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఏవి ప్రజలకు అర్థం కావు. 90% మంది ప్రజలకు అర్థం కాని భాషలో మన పరిపాలన చేయటం, మన బళ్ళల్లో మన ఇంగ్లీష్ మాధ్యమంలో ఇవన్నీ చదువుకోవటం, ఇక్కడ ఎల్కేజీ నుంచి పీజీ వరకు, కేజీ నుంచి పీజీ వరకు తెలుగు అక్షరాలు లేకుండా చదువు కొనసాగించడం అనేది బహుశా భారతదేశంలోనే సాధ్యం. అందులో ఇక్కడ మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఇట్లాంటి జరుగుతుంది. అందుకనే మనం ఇవాళ చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అమెరికాలో ఉన్నటువంటి ప్రతి నలుగురు ఒక ప్రవాస భారతీయుల్లో ఒకరు తెలుగువారు అని ఘనంగా చెప్పుకుంటున్నాం. కానీ ఎక్కువ మంది వాళ్ళు ఒక సృజన రంగంలో కాకుండా కంప్యూటర్ దీనికి సంబంధించినటువంటి ఒక సాంకేతిక నైపుణ్యాల్లో గొప్పవాళ్ళు అవుతున్నారు. కానీ ఇంకా ఎక్కువ ఒక కంట్రిబ్యూట్ చేయగలిగినటువంటి అపారమైన మేధస్సు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి మనోవికాసంలో ఈ భాష మాధ్యమం వాళ్ళని పరిమితం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా అవుతుంది. నేను ఇటీవల అమెరికా వెళ్ళాను. అమెరికా 5 వారాల పర్యటనలో 6 నగరాలు, 6 రాష్ట్రాలు, 6 నగరాల్లో పర్యటనిచ్చాను. అక్కడ మనం ఇక్కడి నుంచి వెళ్ళాం, ఇంగ్లీష్ దీనికోసం వెళ్ళాం, అక్కడికి ఉద్యోగాలు ఇవన్నీ చేస్తున్నాం. ఒక డాలస్ నగరంలోనే దాదాపు 2,50,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మన ఇండియన్ స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం మీద 13.5 లక్షల మంది చదువుతున్నారు ఎనీ గివెన్ టైం. అట్లాంటి వాళ్ళు మనం ఉంటే ఇవాళ మనం అక్కడికి వెళ్ళి మన సంపర్కం అంతా కూడా తెలుగు వాళ్ళతోనే ఉంది. అంటే ఇక్కడి నుంచి ఖండాంతరాలు వెళ్ళినప్పుడు కూడా ఒక భాషతోనే మనం కనెక్ట్ అవుతూ ఉన్నాం. భాష మన మీద అంత ప్రభావానికి లోన్ అవుతూ ఉంటుంది, భాష ప్రభావం అంత తీవ్రంగా ఉంటుందన్నమాట. సో అందుకని ఇవన్నీ కూడా పెను మార్పులు చేసుకుంటే కానీ మనకి దాని మార్పు రాదు. ఇది సమాజంలో కానీ
ఒక వికాసంలో కానీ విద్యా బోధనలో కానీ ఇవన్నీ కూడా రావు. ఇవాళ భారతదేశంలో 143 కోట్ల మంది జనం ఉన్నారు. కానీ దీంట్లో 100వ వంతు జనాభా ఉన్నటువంటి ఇజ్రాయెల్లో మనకంటే ఎక్కువ వాళ్ళకి నోబెల్ బహుమతులు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళ విద్యాభ్యాసం జరుగుతుంది, మాతృభాషలో వాళ్ళు ప్రావీణ్యం సంపాదిస్తున్నారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు పరిపాలన అంతా కూడా మాతృభాషలోనే సాగుతుంది. కాబట్టి వాళ్ళకు ఒక మనో వికాసం దాని ద్వారానే అవుతుంది. అందుకని భాష విద్యాబోధనలో చాలా చాలా ప్రాధాన్యం అవుతుంది. సరే, ఇది మీడియా సదస్సు, పత్రికా రంగం, ప్రసార సాధనాలు ఇవన్నిటికి సంబంధించిన సదస్సు కాబట్టి ముఖ్యంగా ఇదేంటంటే ప్రపంచ రచయితల సదస్సు. ఇది మనం రచయిత శ్రీశ్రీ చెప్పాడు, కవి అంటే ఎవరు అంటే కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు. కష్టజీవిలో మొదటి అక్షరం క, చివరి అక్షరం వి. కష్టజీవికి అటు ఇటు ఉండేవాడే కవి అని. అంటే మనం ఎప్పుడు కూడా వీ ఆల్వేస్ హ్యావ్ టు టేక్ సైడ్ విత్ ద పూర్ పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్, అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్. కష్టజీవులకి అండగా ఉండేవాడే కవి ఎట్లా అవుతాడో, కవిలో రచయిత కూడా భాగం. కాబట్టి రచయితలు కూడా, పత్రికా రచయితలు కూడా కష్టజీవులకు అండగా ఉన్నప్పుడే, పొద్దున గోరట వెంకన్న గారు చెప్పారు, ఆ తర్వాత సతీష్ రెడ్డి గారు కూడా చెప్పారు. సో మనం ఇప్పుడు కూడా ఒక పేదవాడి పక్షం వహించినప్పుడు, ఒక బాధితుడి పక్షం వహించినప్పుడు మన రీచ్ కూడా అట్లానే ఉంటుంది, మన వ్యాప్తి కూడా అట్లానే చెందుతుంది. కాబట్టి మనం చాలా చాలా అవుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే మన తెలుగు సమాజంలో 10వ తరగతి తర్వాత సోషల్ సైన్సెస్ ఎక్కడ రావట్లా. ఎక్కువ భాగం ముఖ్యంగా ఏమాత్రం చురుకుదనం, ఒక ప్రవేశం ఉన్నటువంటి ఉన్న వాళ్ళందరూ కూడా అటు ఎంపీసీ కానీ బైపీసీ కానీ కాదంటే ఎంఈసీ కానీ వెళ్తున్నారు. మిగతా హ్యుమానిటీస్కి ఎవరు చదవటం లేదు. చదివే అలవాటు తగ్గిపోతుంది. ఇంటర్మీడియట్ 10th క్లాస్ తర్వాత చదివే అలవాటు బాగా తగ్గిపోతుంది. 10th క్లాస్ తర్వాత చదివే అలవాటు తగ్గిపోవడం కారణంగా వాళ్ళకి అసలు వాళ్ళ చుట్టూ వాళ్ళ పరిసరాల పట్ల స్పృహ కూడా ఉండటంలా చాలామంది. ఈ మధ్యనే మేము కొత్త, అంటే రేపు 30వ తారీఖున మా ఈనాడు జర్నలిజం స్కూల్ కొత్త బ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మేము దాదాపు 350 మందిని ఇంటర్వ్యూ చేస్తే అసలు మనకి ఒక సామాజిక స్పృహ, మన పరిసరాల పట్ల స్పృహ, భాష, చదువు, పుస్తకాలు చదవటం. మేము ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళలో 5% మంది కూడా ఇళ్లకు పేపర్లు తెప్పించుకున్నటువంటి వాళ్ళు లేరు. 10% మంది కూడా రోజు నిర్దిష్టంగా 1 గంట సమయం చదివే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు లేరు, చదవటం లేదు. ఎందుకు చదవట్లేదంటే మన ప్రధానంగా విద్యా విధానంలో లోపం. మన చదివే మన భాష నుంచి దూరం చేస్తుంది. దీనివల్ల అసలు చదివే అలవాటు లేదు. ఇక్కడ మనం కూడా ఏంటంటే ఇక్కడ ఉద్వేగంగా ఉన్న ఉపన్యాసాలు కాకుండా మనకు ఆచరణాత్మకంగా ప్రాక్టికల్గా ఉండే దేనివల్ల మన భాష బతుకుతుంది, దేనివల్ల మన భాష బతకాలి, దేనికోసం మన భాష మనం కాపాడుకోవాలనే దాన్ని ఒక ఆచరణాత్మక విద్యా విధానం, ఆచరణాత్మక విధానాల ద్వారా మాత్రమే మన భాషని మనం ముందుకు తీసుకెళ్ళగలం. మన భాషతో చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని చదివించడం కూడా ఒక విద్య దీంట్లో భాగం చేయాలి. మన గ్రంథాలయాలన్నీ కూడా భ్రష్టు పెట్టిపోయినాయి, ఎక్కడ చదివించే ఇది లేదు, పుస్తకాలు కూడా లేవు. ఇది ప్రపంచ రచయితల సదస్సు కాబట్టి ఆ రచయితలు రాసినటువంటి సాహిత్యాన్ని జనంలోకి తీసుకెళ్లే ఇది లేదు. మనకి దాదాపు 10-12 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే 10,000 కాపీలు అమ్ముడుపోతున్నటువంటి పుస్తకం కనిపించట్లా. ఇందాక ఉదయం సదస్సులో చెప్పారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే పుస్తకం 1,00,000 కాపీలు అమ్మి, అది వేరు. కానీ ఒక మంచి పుస్తకాన్ని కూడా 10,000 కాపీలు అమ్ముకోవడం అనేది ఒక రచయితకి దుర్లభం అవుతుంది. ఈ వ్యవస్థ మారాలి. ఈ సిస్టమ్ మారినప్పుడు మాత్రమే వాళ్ళకి అది స్కూల్లో భాగం చేసి స్కూల్లో చదివించడం పట్ల ఇది అవుతుంది. ఇవాళ అంత పెద్ద అమెరికాలో, అంత అభివృద్ధి చెందినటువంటి దేశంలో లైబ్రరీ వ్యవస్థ చాలా బలంగా ఉంది. దానికోసం లైబ్రరీని అధునాతనం చేశారు, మంచి కంప్యూటర్స్ పెట్టారు, ల్యాప్టాప్స్ పెట్టారు, వాళ్ళకి పరిశోధన దీనికి చేశారు, అత్యున్నత సదుపాయాలు అక్కడ కల్పిస్తున్నారు. కాబట్టి అక్కడికి ఇంకా పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ చాలా బలంగా ఉంది. ఆ పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ ఉండాలి, పిల్లల్ని దానికి అలవాటు చేయాలి. అక్కడ పిల్లల్ని చదివించడం కోసం ఒక స్టోరీ క్లబ్స్ పెడుతున్నారు, ఒక మంచి కథని చదివించి ఆసక్తికరంగా చదివించి దానికోసం ఒక స్పెషల్ టీచర్స్ని గవర్నమెంట్ గ్రంథాలయాల తరఫున నియమించుకొని వాళ్ళు డ్యాన్స్ వేసి పిల్లలకి ఎట్లా చెప్తే వాళ్ళు ఆకర్షితులు అవుతారో అనేది చేసి వాళ్ళ బతికిస్తున్నారు. అందుకని చదువు ఇంకా ఉంది. అందుకని అమెరికాలో ఆ వ్యాప్తి, గ్రంథాలయ వ్యాప్తి బాగా బలంగా ఉందన్నమాట. మనకు అది లేదు. మనకేమిటంటే మనం దాన్ని దూరం పెట్టేశాం. మీడియాకి సంబంధించినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి, ఇందాక సతీష్ రెడ్డి గారు కూడా చెప్పారు, అంటే మీడియా భాషని
బతికించడంలో మీడియా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది, ఖచ్చితం అది. ఎందుకంటే భాష, మనం అన్నారు పత్రికలు అంటే ఏమిటంటే ఆదరాబాదరాగా రాసే సాహిత్యం అని. ఎందుకంటే మన మన్మోహన్ సింగ్ రాత్రి 8:30 గంటలకి అనారోగ్యం పాలయ్యారు, 9:30కి చనిపోయారు, 10 గంటలకి రాబర్ట్ వాద్రా ట్వీట్ చేశారు, 10 గంటల 50 నిమిషాలకి అది మరణ వార్త ఖరారైంది. అంటే 9:30 లేదా 10 గంటల నుంచి 12 గంటలకు పేపర్లు రిలీజ్ అయిపోవాలి. మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి సమస్త సమాచారం ఆ 2 గంటల్లో పరిశోధించి ఆ 2 గంటల్లో తెలుగులో రాసి అందుబాటులో ఉన్నటువంటి ఆంగ్లంలో ఉన్నటువంటి మెటీరియల్ని కేవలం 2 గంటల్లో దాన్ని చేయాలి. ఎంత వేగంగా తర్జుమా చేయాలి, ఎంత వేగంగా సేకరించాలి, ఎంత వేగంగా పాత విషయాల్ని అమరు వేసుకొని రాయాలి. ఆ 2 గంటలే సమయం ఉంది. జర్నలిస్టులు ఇట్లాంటి పాత్ర చాలా వేగంగా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది. అయితే ఇంగ్లీష్లో చాలా ఉంటుంది, ఇంగ్లీష్లో సాహిత్యం బోలెడంత ఉంటుంది. ఆ పద సృష్టి, పద సేకరణ, ఇవన్నీ కూడా చాలా వేగంగా చేస్తారు. ఎప్పుడు ఈ సదస్సుల్లో నేను చెప్తుంటా ఒక్కోసారి, అంటే ఇంగ్లీష్లో పదం వస్తుంది, మనం డ్రిప్ ఇరిగేషన్ అని అంటాం. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి? ఒక మొక్కకి చుక్కతో నీరు అందించడం, ఆ డ్రిప్ ఇరిగేషన్ అనేది. దానికి మన డెస్క్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఒక బిందువుల ద్వారా సేద్యం జరుగుతుంది కాబట్టి బిందు సేద్యం అని రాయటం ప్రారంభించాం. కొన్నాళ్ల తర్వాత అనంతపురం జిల్లాలో రైతులు, వాళ్ళేమీ చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు బిందువు అనేది సాంస్క్రిట్ వర్డ్ కాబట్టి వాళ్ళకి బిందువు అనేది తెలియదు, చుక్కలతో నీళ్లు అందిస్తున్నారు, చుక్కల సాగు అని పెట్టారు. సేద్యం అని కూడా అలా డ్రిప్ ఇరిగేషన్ అని కొన్నాళ్ళు రాశాము, తర్వాత బిందు సేద్యం అయింది, ఆ తర్వాత చుక్కల సాగు అయింది. ఇట్లాంటి పదాలు ఎప్పుడు అనేక గత 50-60 సంవత్సరాలుగా తెలుగు పత్రికలు, తెలుగు ప్రసార మాధ్యమాలు చాలా పదాలని, పద సృష్టి, పద సేకరణ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్లో పదాలన్నీ కూడా అట్లానే పుడతాయి. మనం కూడా కొంచెం అసహజంగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు పిల్లల్ని నర్సరీలో చేరుస్తారు. నర్సరీ అంటే ఏంటి? ఒక విత్తనాలు ఎక్కడన్నా వేసి నారుమడి, ఆ విత్తనాలు నారుమడి వేసి ఆ నారుమడిలో ఉన్నటువంటి మొక్కల్ని ఇళ్లలో కుండీల్లో కానీ లేదంటే హార్టికల్చర్ తోటల్లో కానీ తీసుకువెళ్తాం. నారుమడి అంటే పిల్లల్ని కిండర్ గార్డెన్లో వేయటం అంటే అది నారుమడి, నర్సరీ అని. అదే మనం నారుమడి అన్నాం అనుకోండి, ఏ అబ్బెట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. భాష అట్లానే మనం తీసుకోవాలి. మనం ఉదాహరణకి క్రేన్ అంటే మనం ఒక భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించేదో లేదా భవన నిర్మాణాల్లో ఇంకేదన్నా ఆపద సమయాల్లో ఉండేదాన్ని క్రేన్ అంటాం. కానీ క్రేన్ అంటే కొంగాకారంలో ఉంటుంది కాబట్టి క్రేన్ అన్నారు. డ్రోన్ అది ఒక తేనెటీగ, అది దాని శబ్దాన్ని బట్టి దాన్ని చేశారు. సో ఈ పదాలన్నీ కూడా జర్నలిస్టులు ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేసిన విండోస్ అంటే ఏంటి? ప్రపంచానికి అది ఒక విండో, కానీ మన ఇంట్లో ఉండే కిటికీ అక్కడ దాన్ని తీసుకొచ్చారు. చకచక కదులుతుంది కాబట్టి మౌస్ అన్నారు. రూపం ద్వారా, ఆకారం ద్వారా, ధ్వని ద్వారా, వాసన ద్వారా ఇవన్నీ కొత్త పదాలు చేయాలి. మనం కూడా ఈ జర్నలిస్టులు కూడా ఈ కొత్త పదాలని ఇంగ్లీష్లో మనం చాలా సందర్భాల్లో ఇంగ్లీష్లో వచ్చే పదాలు అవి అట్లానే ఇస్తే మనకి అర్థం కావు కాబట్టి తెలుగులో చేస్తాం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అంటే బాహ్య వలయ రహదారి అని మనం రాస్తున్నాం. అంటే చాలామంది బాహ్య వలయ రహదారి ఏంటి, ఆక్వర్డ్గా ఉంది అని అంటుంటారు. ఈ ప్రయోగం చేసినప్పుడల్లా కూడా ఈనాడు వాళ్ళకి చాదస్తాం లేదా పత్రికలకు చాదస్తాం అంటారు. ఇంకొక మంచి పదం కనిపెడదాం. జర్నలిస్టులు ఇందాక అనుకున్నట్టు 2 గంటల సమయంలోనే చాలా రాయాల్సి ఉంటుంది. ఈ పద సృష్టి, పద సేకరణ ఇవన్నీ జనం నుంచే సేకరించాలి. జనం చాలామంది మాట్లాడుకుంటుంటారు అవన్నీ కూడా. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మన తవ్వడ అని నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పారని ఎప్పుడు చెప్తుంటారు. అట్లానే ఫ్రిడ్జ్ని సర్ది పెట్టా అన్నారని, చాలా రకరకాల పదాలు. ఆ పదాలు మళ్ళీ మార్చుకుంటుంటాం. ఇప్పుడు ఒక ఖాయం భాష ఎప్పుడు కూడా ఒక కొత్త రూపంలో వస్తుంది. ఇదివరకు నుండి అని రాసేవాళ్ళం, ఇప్పుడు పత్రికల్లో నుంచి అని రాస్తున్నాం. ఇదివరకు పిమ్మట, కావున, అచ్చట, ఇచ్చట అని రాసేవాళ్ళు. ఇప్పుడు ఆ పత్రికల్లో పదాలు కనిపించడంలా. మరియు, యొక్క, బడు లాంటి పదాలు విస్తృతంగా ఉండేవి పూర్వ సాహిత్యంలో. ఇప్పుడు అవన్నీ కూడా పత్రికలో రాయడంలా. ఎందుకంటే సరళీకరణ జరుగుతుంది. ఇందా సతీష్ రెడ్డి గారు అన్నారే, భాషని సులభంగా సరళంగా ఎట్లా చెప్పాలి అనేది నిత్యం జరుగుతుంది. కాబట్టి కొన్ని కొత్త పదాలు వస్తుంటాయి, పాత పదాలు పోతూ ఉంటాయి. ఆ భాష నిరంతర పరిణామం, నదిలాగా ప్రవహిస్తూనే ఉంటుంది, కొత్త పదం జరుగుతుంది. ఇప్పుడు వేమూరు రాధాకృష్ణమూర్తి గారు ఒక మహాత్మా గాంధీ సత్యశోధన పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఇవాళ 10వ తరగతి ICSE సిలబస్లో ఒక నాన్ డీటెయిల్డ్ పాఠంగా పెట్టారు. ఆ వ్యాసం చదివితే మాలాంటి వాళ్ళు కూడా అర్థం కాదు. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి వాక్యాలు, సుదీర్ఘమైనటువంటి సంభాషణలు ఆయన రాశారు. ఎప్పుడు రాశారు? 1950s రాశారు.
చంద్రహాస్ గారని ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్ కమిషనర్, ఆయన ఈ మధ్య మహాత్మా గాంధీ సత్యశోధనని కొత్తగా రాశారు. చక్కగా ఈనాడు పత్రికల్లో వస్తున్నటువంటి భాష ఎట్లా ఉందో ఆ భాషలో చక్కగా రాశారు. సో అవి మనకు ఆ అధునాతనమైనటువంటి మన మార్పులు చేసుకుంటూ వెళ్తాం. సాహిత్యం కూడా ఇప్పుడు షేక్స్పియర్ సాహిత్యం మొత్తాన్ని కూడా మోడర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మళ్ళీ రీరైట్ చేస్తున్నారు. మనం కూడా అట్లా సాహిత్యం, ఇప్పుడు మహాభారతం నన్నయ్య తిక్కన ఎర్ర ప్రకట రాసినటువంటి మహాభారతం ఇప్పుడు అయితే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ సరళమైనటువంటిది ఎట్లా జరిగిందో ఆ భాష మనం కొత్తగా ఆధునికం చేసుకోవాలి. ఇప్పుడు ఇదివరకు ఒక 30-40 ఏళ్ల క్రితం పత్రికల్లో కానీ మన వ్యవహారికంలో కానీ పుస్తకాల్లో కానీ వచ్చేది దేశము ఇట్లా అనేవాళ్ళం, ప్రదేశము అనేవాళ్ళం. ఇప్పుడు మూవ్ పోయింది, సున్నా వచ్చేసింది, దేశం ప్రజలు ఇవన్నీ అట్లా ఒక ఆధునిక రూపాలు అన్నీ కూడా వచ్చేసినాయి. కాబట్టి పత్రికలు కృషి చేస్తున్నాయి, పత్రికలు చాలా ఆధునికం చేస్తున్నాయి. దీంట్లో ఇంకొకటి, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ మొన్నటి వరకు కాశ్మీర్ అనేవాళ్ళం, అట్లానే బీహార్ అనేవాళ్ళం, ఇప్పుడు థానే అనేవాళ్ళం. ఈ పదాలన్నీ కూడా మనం ఈ కొత్తగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వచ్చిన తర్వాత, ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మనకేమైంది, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అన్ని భాషల లిపులు మనకు తెలుస్తున్నాయి. ఆ భాషల్లో మనం ఎట్లా వాళ్ళు ఉచ్చరిస్తారో అదే మనం తీసుకుంటున్నాం. CHICAGO చికాగో అని రాసేవాళ్ళం, అది ఇంగ్లీష్ వాడు దాన్ని చికాగో అనరు, షికాగో అంటారు, కాబట్టి షికాగో అని రాస్తున్నాం. ఇప్పుడు ఠానే, ఇట్ ఇస్ నాట్ థానే. ఇప్పుడు ఇదివరకు బీహార్ అని రాసేవాళ్ళం, మన పాత పేపర్లో పాఠ్య పుస్తకాలు అట్లానే ఉండేది. ఇప్పుడు ఠానే అని రాయాలి. కాశ్మీర్ కాదు అది కశ్మీర్, పాట్నా కాదు ఇది పట్నా, బీహార్ కాదు ఇది బిహార్. ఇట్లాంటివన్నీ మార్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనకు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇంగ్లీష్ పేపర్లు మన ఆల్ ఇండియా న్యూస్ ఏంటంటే కుర్నూలు అంటారు, ఎందుకంటే ఇంగ్లీష్లో KURN అని ఉంటుంది కాబట్టి కుర్నూలు అంటాడు, కొడప అని. ఇప్పుడు అటు రాజమహేంద్రవరాన్ని ఇదివరకు ఏమనేవాళ్ళం, ఇప్పుడు పేరు మార్చిన తర్వాత ఇప్పుడు రాజమహేంద్రం అంటున్నాం. రాజం అంటే MUNDRY అని ఉండేది. ఇప్పుడు తమిళ పేపర్లు చూస్తే రాజముంద్రి అని రాస్తారు, ఎందుకంటే MUNDRY ఉంది కాబట్టి ముంద్రి అని రాస్తారు, ఇంగ్లీష్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి. పత్రికలు ఇవన్నీ కూడా చేస్తాయి. ఇప్పుడు మనం ప్రియమణి అని ఒక సినిమా అన్నట్టు ఉంది, వాళ్ళు ప్రియామణి, అమ్మాయి పేరు యాక్చువల్ ప్రియామణి, కానీ మనం ప్రియమణి అని రాస్తున్నాం అట్లా చాలా. ఇప్పుడు నితీష్ రాయ్ అనే ఒక బెంగాలీ ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు, మనకు ఐశ్వర్య రాయ్ ఉంది, ఆవిడ ఐశ్వర్య రాయ్ కాదు, ఐశ్వర్య రై, RAI రై. ఇట్లాంటి పదాలు వాళ్ళ మాతృభాషలో ఎట్లా పలుకుతారు, మనం ఎట్లా రాయాలనేది ఈ సంస్కరణలు అన్ని పత్రికలు చేసుకుంటున్నాయి, ప్రసార మాధ్యమాలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈ పత్రికలు తెలుగు భాషకు చేస్తున్నటువంటి, ముఖ్యంగా ప్రసార మాధ్యమాలు పత్రికలు అత్యంత వేగంగా ఉంటూనే ఎంత సేవ చేస్తున్నాయి అంటే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. భాషని క్రియేట్ చేయటం, భాషని సేకరించడం, ప్రజలు చాలా భాష మాట్లాడుకుంటారు, అద్భుతమైనటువంటి మాట్లాడుతుంటారు. మన ఒక పల్లెటూరు వెళితే ఒక దర్జీ, ఎంతముందు నాకు చాలా చిన్నతనంలో ఓ దర్జీ ఉండేవారు, అంటే ఆయన ఆమెను గుర్తుపట్ల, అతని పేరు మాబు. అంటే అయ్యా నన్ను గుర్తుపెట్టావా అన్నారు. నేను దగ్గర చూస్తూ వంగిపోయి ఉన్నాడు పెద్ద మంది. అవును ఇదివరకు దుస్తులు అవి కుట్టేవాడు కదా అంటే అవునయ్యా, మరి ఇప్పుడు కుట్టగలుగుతున్నావు అంటే లేదు, మన ఊరంతా పంజాబ్ అయిపోయింది అన్నారు. ఊరు పంజాబ్ అవ్వడానికి నువ్వు దుస్తులు కుట్టడానికి తేడా ఏంటంటే ఆయన దృష్టిలో అందరూ పంజాబీ డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి నా పని పోయింది, ఆయన అన్నది పంజాబ్ అయిపోయింది అని. ఆచార వ్యవహారాలు ఎన్నో మార్పులు వస్తున్నాయి, భాష కొత్త అతని ఎక్స్ప్రెషన్ అది ఊరంతా పంజాబ్ అయిపోయింది, అందరూ ఆడపిల్లలందరూ కూడా పంజాబీ డ్రెస్ వేసుకుంటున్నారు కాబట్టి పంజాబ్ అయిపోయింది. కాబట్టి ఇవి చాలా మార్పులు మనం పత్రికల ద్వారా సమాజంలో వీటన్నిటిలో వస్తున్నాయి. మనం చాలా ఆ సేవ అది కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఒకటి ఉంది, పత్రికలు ఇందాక సతీష్ రెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు. ఒకటి, పాత పదాలన్నీ కూడా ఇందాక ఒక మాంసాహారానికి ఉపయోగించే పాత్రల్ని కౌన్సు పాత్రలు అనేవాళ్ళని కేవలం వాటికే ఉపయోగిస్తారు. ఇట్లాంటి పాత వర్డ్ బ్రహ్మాండమైనటువంటి, ఇప్పుడు మనకు కొన్ని పదాలు పోతుంది, తిరగలి ఆ వ్యవహారంలో లేదు కాబట్టి ఇవన్నీ పోతున్నాయి. కానీ ఇవి కనుక మనం కాపాడుకుంటూ ఆ విస్తృతి పెంచుకుంటూ సరళీకరణ జరిగి సులభంగా వస్తే ఈ కాలపు జనరేషన్కి కనుక మనం చేస్తే తెలుగు భాష ఇంకా చక్కగా ఉంటుంది, వ్యాప్తి చెందుతుంది. మన భాషలో ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో 10 లక్షల పదాలు ఉన్నాయంటారు, మన భాషలో కూడా అతి పెద్ద సంఖ్యలో పదాలు ఉన్నాయి. ఆ పదాలు మనం కాపాడుకుంటూ వినియోగించుకుంటూ చదవటం ద్వారా వ్యాప్తి చేసుకుంటూ ఉంటే అవన్నీ కూడా నిలుస్తాయి, పెరుగుతుంటాయి. ఇందాక గోరట వెంకన్న గారు చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే 1000 రకాల మొక్కలు ఒక నిరక్షరాస్యుడైనటువంటి రైతుకు తెలుస్తుంది, 1000 రకాలైనటువంటి పక్షులు మన ఒక ట్రైబల్ పర్సన్కి మనకు తెలుస్తుంది. ఆ జ్ఞానాన్ని మన పుస్తకాల్లోకి పత్రికల్లోకి తీసుకురావాలి, అప్పుడు అది సాధ్యం అవుతుంది అనమాట.
సో ఇవి ఎప్పుడైతే జనంలోకి వెళ్తామో, జనం నుంచి పదాలను సేకరిస్తామో, జనంలో ఆచార వ్యవహారాలు మనం తీసుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అది ఆ భాష సుసంపన్నం అవుతుంది. మన దగ్గర అదే గొప్ప విషయం ఏంటంటే మన దగ్గర చాలా అద్భుతమైనటువంటి భాష, అజంత భాష, మనది చక్కని భాష, మ్యూజికల్ లాంగ్వేజ్. పొద్దున శైలజా కిరణ్ గారు అన్నారు, ఒక మ్యూజికల్ లాంగ్వేజ్, ఇది ఒక యునిక్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని మనం కాపాడుకోవడానికి పద సంపదని సేకరించుకోవడం, పాత సంపదను కాపాడుకోవడం, దాన్ని మోడర్నైజ్ చేసుకోవడం కనుక చేస్తే మనం వెతుక్కోకుండా చాలా రకాల్లో మనకు వస్తుంటాయి అన్నమాట. సో ఇవి కనుక చేసినప్పుడు పత్రికల సర్క్యులేషన్ పెరుగుతుంది, ప్రసార మాధ్యమాల వ్యాప్తి పెరుగుతుంది. ముఖ్యంగా మనకి ఒక కథ అంతా చెప్పే బదులు ఒక మాట చెప్తే అర్థం. ఇప్పుడు చల్లకొచ్చి ముంత దాయటం ఎందుకు, పప్పులో కాలేశాడు, కాలికి బలపం కట్టుకొని తిరగటం, కంటి తుడుపు, అంటే ఒక్క మాటలో ఒక పెద్ద విషయం మొత్తాన్ని కూడా సులభంగా మనం చెప్పగలం. ప్రజలు మాట్లాడుకునే భాషలో చాలా చమత్కారం. ఇందా పంజాబ్ అయిందన్నారే, అట్లా ప్రజలు మాట్లాడుకునే భాషను కనుక మనం సేకరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఒక ఉదాహరణ చెప్తా. మనకి ఇంగ్లీష్లో ఫాదర్ మదర్ అంటాం, లేదా సన్ డాటర్ అంటాం, లేదంటే ఆంటీ అంటాం, అంకుల్ అంటాం. మిగతా నేను ఇల్లానే, సన్ ఇన్లా, ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా, ఇన్లాసు, ఇవన్నీ మదర్, ఇవన్నీ ఇన్లాసు, ఇంకేదో వస్తాయి పదాలు లేవు. మనకు తెలుగులో 52 రకాల బంధుత్వాలు ఉన్నాయి. 52 అసలు మనకి ఎక్కడెక్కడో తీసుకోవచ్చు. షడ్డకుడు, బావమరిది, వదిన, మేనబావ, పెద్దమ్మ, పిన్నమ్మ, చిన్న, అన్ని రకాలైనటువంటి 52 రకాల బంధుత్వాలు ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి భాష ఉండటమే కాదు, ఒక్కొక్క పదానికి చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల షడ్డకుడు అంటారు, కొన్ని చోట్ల ఉత్తరాంధ్రకి వెళితే జగినీడు అంటారు, ఇంకో చోటకి వెళితే తోడల్లుడు అంటాడు. ఎన్ని రకాల ఒక్క పదానికి. మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడ తూర్పు కృష్ణాలో నాన్న అంటారు, పశ్చిమ కృష్ణకి వెళ్తే బాబు అంటారు, ఇంకొంచెం పక్కకి వెళ్తే వరంగల్లో బాపు అంటారు. అట్లానే ఒక్కో జిల్లాలోనే ఒక చోట మహారాష్ట్ర దగ్గరికి వెళితే అమ్మని ఆయి అంటారు, ఒక చోటుకి వెళ్తే రాయలసీమకి వెళ్తే అప్ప అంటారు, ఇంకో చోట అయితే అమ్మ అంటారు, కొన్ని చోట్ల అవ్వ అంటారు అమ్మని. మన భాషలో ఒక పదానికి చాలా ఉన్నాయి, ఇన్ని రకాల బంధుత్వాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పత్రికల్లో ఉన్నటువంటి విలేకరులకు అద్భుతమైన, ఎందుకంటే జనంలో ఉంటారు కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ ఈ భాషా సేకరణ చేసి మన దగ్గర ఉన్నటువంటి గొప్ప సొగసు ఏమిటంటే మాండలికాలు. మనకి ప్రతి 40 కిలోమీటర్లకి భాష మారుతుంది. ఇప్పుడు మన మంగళగిరిలో బస్సు ఎక్కితే సిటీ బస్సు ముందెళ్ళి ఎక్కమంటారు, బెజవాడ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఎదరెళ్ళి ఎక్కమంటారు, ముందు ఎదర. ఈ నది అడ్డం, ఎందుకంటే నది తరతరాలుగా ఈ 2 జిల్లాలని చాలా కాలం రాకపోకలకి ప్రయాణ దీనికి అడ్డుపరిచింది. సో కాబట్టి మనకి ప్రతి 40 కిలోమీటర్లకి భాషలో చాలా మార్పులు వస్తుంటాయి. సో ఈ మాండలికాలు మన సంపద. అది మనం అనుకున్నాం, మన సంపదలు, మన బంగారం, మన వెండి, మన భూములు, మన స్థలాలు, మన డబ్బులు, మన డిపాజిట్లు, మన స్టాక్స్, మన డివిడెండ్స్, ఇవన్నీ ఇవి వీటన్నిటికంటే పెద్ద ఆస్తి మన భాష, మన మాండలికం, మన తెలుగు జాతి ఆస్తి. ఈ ఆస్తిని కాపాడుకోవడం అనేది, వ్యక్తులుగా మన ఆస్తిని కాపాడుకోవడం మనకి ఎట్లయితే లక్ష్యం, మనందరిది, మనం ఇది కాపాడుకోవడం మనందరి కర్తవ్యం, బాధ్యత. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఇది సులభంగా అందించగలిగినటువంటి ఇది సరే. మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన ప్రభుత్వాల మీద చాలా గొప్ప విషయం ఇందాక రమణ గారు చెప్పారు, జస్టిస్ రమణ గారు ఏమన్నారు, మనకు వాయిస్ తక్కువ మంది ఉన్నాం భాష, కానీ జనంలో కనుక ఇది తీసుకువెళ్తే, దీనివల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయని తీసుకువెళ్తే జనం నుంచి అది రావాలి. అందుకని తమిళనాడులో స్టాలిన్ వేరే భాష వచ్చినా తమిళమే మాట్లాడతాడు, అది రావాలి. ఇందా మనం అన్నారు, మన కళ్ళు మనవి, కళ్ళజోడు పరాయి భాష అనేది. ఇది అన్నది అన్నాదురై ఎప్పుడో 1950s 60sలోనే ఇది వ్యాప్తి చేశారు, మన మాతృభాషను కాపాడుకోవాలి అనేది. అందుకని మన కళ్ళు మన మాతృభాష, మన కళ్ళజోడు పరాయి భాష. మన కళ్ళు ఉన్నప్పుడు పరాయి భాష ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకని మన కళ్ళే లేని తర్వాత ఎన్ని భాషలు నేర్చుకునే ఉపయోగం లేదు. ఎప్పుడైతే మన మాతృభాషలో మనం ప్రావీణ్యం సంపాదిస్తామో ఇతర భాషలను సులభంగా నేర్చుకుంటాము, ఇతర భాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తాం. అందుకనే ఇప్పుడు ఆర్కే నారాయణ్ గొప్ప ఇంగ్లీష్ రచయిత, అతను కన్నడం బాగా వచ్చు. సో అందుకని మాతృభాషలో ఎవరికైతే ప్రావీణ్యం ఉంటుందో వాళ్ళు ఇతర భాషలు కూడా నేర్చుకుంటారు, ఇతర భాషలు సులభంగా నేర్చుకుంటారు, ఇతర భాషల్లో ప్రావీణ్యం కూడా సంపాదిస్తారు. కాబట్టి మనందరం కూడా తెలుగుని చదవాలి, తెలుగు పుస్తకాలను చదవాలి, తెలుగు పత్రికను చదవాలి. తెలుగు చదవటం మన పిల్లలకి నేర్పాలి, అది దానికి ఒక అలవాటుగా చేయాలి, ఒక కలెక్టివ్ రీడింగ్ చేయాలి. మనందరం కూడా కథని కలిపి చదవటం ద్వారా ఇవన్నీ కూడా చేయొచ్చు. 2, ఒక సబ్జెక్టుగా ఖచ్చితంగా ఇందాక అనుకున్నామే, కేజీ నుంచి పీజీ దాకా తెలుగు అక్షరాలు లేకుండా ఇక్కడ విద్య గడపచ్చు అనేది, అది పోగొట్టాలి. ఇక్కడ ఖచ్చితంగా
ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యేవాడికి తెలుగు వచ్చి ఉండాలి. ఇక్కడ పరిపాలించే వాళ్ళే తెలుగు నేర్చుకోమని చెప్తున్నప్పుడు ఇక్కడ పుట్టినవాడికి తెలుగు రాకుండా ఎట్లా చేస్తారు? అందుకని అది ఆ విధానం విద్యా విధానంలో తెలుగు మస్ట్గా అది కొనసాగాలి. అట్లనే తెలుగుకి బాగా ప్రోత్సహించేది ఏంటంటే బడి, సచివాలయం, న్యాయస్థానం, ఈ మూడిట్లో తెలుగు బడి ఇది ఒక బలమైనటువంటిది ఉంటుంది. బడి, సచివాలయం అంటే అది గ్రామ సచివాలయం కావచ్చు, కేంద్ర సచివాలయం కావచ్చు, ఒక పరిపాలన అంతా కూడా మనకు ప్రజలకు అర్థమయ్యే భాషలో జరగాలి. తర్వాత న్యాయస్థానం, కోర్టులో అన్ని చక్కగా డాక్యుమెంట్స్ రాయొచ్చు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగితే దాన్ని ఇంగ్లీష్లో రాయక్కర్లా, అరకొరగా అంతే రాయి. అందుకని న్యాయం కూడా సరిగా దక్కదు. వాళ్ళకి తెలియని భాషలో మనం వాదించకూడదు, తెలియని భాషలో మన డాక్యుమెంట్స్ కూడా రాయకూడదు, అవన్నీ కూడా చేయాలి. తర్వాత దయచేసి తెలుగు భాషని రాజకీయాలకు ముడిపెట్టకుండా, తెలుగు అనేది మనందరికీ తమిళుల్లాగా, కన్నడిగుల్లాగా, మలయాళీలాగా, గుజరాతీలాగా, మరాఠీలాగా, బెంగాలీలాగా తెలుగు భాషని రాజకీయాల నుంచి అతీతంగా ఉంచుదాం. తెలుగు భాషను మనం ఎప్పుడు కూడా రాజకీయాలు, తెలుగు ఉండాలా, తెలుగు ఖచ్చితంగా ఉండాలి. తెలుగు మన అమ్మ ఎంతో మన అమ్మ భాష అంతా. మన అమ్మ ఉండాలా అనేది ఎట్లయితే అనమో, అమ్మ భాష ఉండాలా లేదా అనేది చర్చ వద్దు, అసలు తప్పు. ఒకనాటికి 100 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉండదు, ఏముంటుంది? యునైటెడ్ నేషన్స్లో ఆంధ్రప్రదేశ్ భాగం అవుతుంది. కల్చరే ఉండదు, అప్పుడు ఉనికే ఉండదు, మన అస్తిత్వమే ఉండదు. సో కాబట్టి అది భాషను కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా రాజకీయాలు ఎవరైనా సరే, మిగతా ఇందరు చెప్పుకున్నటువంటి భాషలు వాళ్ళందరూ కూడా భాష మనందరూ ఉనికి కాబట్టి ఎవ్వరూ రాజకీయాలకి అతీతంగా ఆలోచించడం మనం నేర్చుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా భాష విషయంలో జోక్యం చేసుకుంటే చాలా కఠినంగా దాని పట్ల ప్రజలు ఉండాలి, అప్పుడు మాత్రమే ఇదవుతుంది. తెలుగులో మాట్లాడడం ఓ సంస్కారయుతం, ఆధునికం అనే భావన మనం క్రియేట్ చేయాలి. అది మంచి విషయం, గొప్ప విషయంలాగా చేయాలి. సో మనం సరే, ఈ సదస్సు 2 రోజులు అవుతుంది, నేను 2 రోజులు ఇక్కడే ఉండాలని, మొత్తం సదస్సులో అన్ని భాగాలు వినాలని వచ్చాను, అన్ని వింటాను. మా పత్రికలోనూ, మా ప్రసార మాధ్యమాల్లోనూ, అన్నిట్లో కూడా దీంట్లో ఉన్నటువంటి మెరుపులు. ఎందుకంటే రామోజీరావు గారు చివరి రోజు వరకు కూడా తెలుగు అంటే ప్రాణంగా ఉన్నారు కాబట్టి దాన్ని కొనసాగించడానికి ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్ళి పత్రికలో మేమేమి అమలు చేయాలి, అనుసరించాలి అనేది కూడా చేస్తాము. అయితే అమల్లో పెట్టినటువంటి ఆశయాల్లాగానే మిగులుతాయి. ఈ ఆలోచనలన్నీ కూడా ఒక కార్యాచరణలాగా, ఇప్పుడు ఇది 6వ సభ, ఇది 6వ సదస్సు కాబట్టి 7వ సదస్సు నాటికి మనం ఏం చేయాలనేది రేపు ముగింపు సదస్సులో ఒక తీర్మానం చేసి, ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అయినా సరే, ఒక 1000 మంది అయినా సరే, ఈ కార్యకర్తలు, భాషాభిమానులు, భాషా ప్రేమికులు, భాషా సేవకులు అందరూ కూడా మనం దీన్ని ఖచ్చితంగా మన వంతు మనం ప్రయత్నం చేయాలి. అంత పెద్ద మర్రి చెట్టు కూడా చిన్న గింజే ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఒక వ్యాప్తి చేయడానికి మనం చురుకైనటువంటి పాత్ర పోషించాలి. గుంటుపల్లి శ్రీనివాస్ అనే ఒక భాషా ప్రేమికుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి భాషను కాపాడుకోవడానికి కేసులు కూడా వేశాడు. సో అట్లా మనకు చేతనైనంతలో మన భాషను కాపాడడానికి, తద్వారా మన ప్రజలకు సేవ చేయడానికి దొరికినటువంటి మంచి అవకాశంగా మనం భావించి దీన్ని మనం చేయాలి. అప్పుడు మాత్రమే ఆ భాషకి మనం నిజమైనటువంటి ప్రేమని వ్యక్తపరిచే వ్యక్తులుగా మనం మిగిలిపోతాము. తెలుగువారి భవిష్యత్తు, తెలుగు భాష భవిష్యత్తు వేరు కాదు. ఈ రెండు కూడా పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా దాన్ని గుర్తుంచుకొని మసలుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.